హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు లెర్న్ స్మార్ట్ ఛానల్. చిల్డ్రన్, ఈరోజు మనము ఇండియాని పెనిన్సులా అంటారు కదా. అందరికీ డౌట్ వస్తుంది కదా, ఇండియాని పెనిన్సులా ఎందుకంటాము అని చెప్పేసి. అసలు పెనిన్సులా అంటే ఏంటో తెలుసుకున్నాక ఇండియాని ఎందుకంటారో మనము ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా నేర్చుకుందాం. ఇక్కడ చూడండి చిల్డ్రన్, ఏ ల్యాండ్ అయినా సరే 3 sides వాటర్తో కవర్ అయి ఉంటే ఆ ల్యాండ్ విచ్ ఈజ్ సరౌండెడ్ బై వాటర్ ఆన్ 3 sides దట్ ఈస్ కాల్డ్ పెనిన్సులా. ఇక్కడ చూడండి, మనకి ఇది ఇండియా ల్యాండ్ అనుకున్నట్లయితే 3 sides వాటర్తో కవర్ అవుతుంది. ఇట్ సైడ్, ఇట్ సైడ్, ఇట్ సైడ్. సో ఇప్పుడు అర్థమైందా ఇండియాని ఎందుకు పెనిన్సులా అంటారో? ఇండియా కూడా 3 sides వాటర్తో సరౌండ్ అయి ఉందన్నమాట. అవేమేమి ఉన్నాయో చూద్దామా? టు ద సౌత్ ఇండియన్ ఓషియన్, వెస్ట్ సైడ్ అరేబియన్ సీ, ఈస్ట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్. ఇలా 3 sides వాటర్తో సరౌండ్ అయి ఉంది కాబట్టి ఇండియాని కూడా పెనిన్సులా అంటారు. మరి ఈ అరేబియన్ సీని, బే ఆఫ్ బెంగాల్ని లొకేట్ చేసేటప్పుడు పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా. ఈ రెండింటి మధ్యలో కన్ఫ్యూజన్ లేకుండా చేయాలంటే చూడండి ఒక చిన్న ట్రిక్. మనం ఏబిసిడీలు ఎలా రాస్తాం నానా? ఏ బి ఇలా రాస్తాం కదా. అలాగే ఏ బి అని రాసుకుంటే ఏ అరేబియన్ సీ, బి బే ఆఫ్ బెంగాల్. ఓకే చిల్డ్రన్, బాయ్. హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు లెర్న్ స్మార్ట్ ఛానల్. చిల్డ్రన్, ఈరోజు మనము ఇండియాని పెనిన్సులా అంటారు కదా. అందరికీ డౌట్ వస్తుంది కదా, ఇండియాని పెనిన్సులా ఎందుకంటాము అని చెప్పేసి. అసలు పెనిన్సులా అంటే ఏంటో తెలుసుకున్నాక ఇండియాని ఎందుకంటారో మనము ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా నేర్చుకుందాం. ఇక్కడ చూడండి చిల్డ్రన్, ఏ ల్యాండ్ అయినా సరే 3 sides వాటర్తో కవర్ అయి ఉంటే ఆ ల్యాండ్ విచ్ ఈజ్ సరౌండెడ్ బై వాటర్ ఆన్ 3 sides దట్ ఈస్ కాల్డ్ పెనిన్సులా. ఇక్కడ చూడండి, మనకి ఇది ఇండియా ల్యాండ్ అనుకున్నట్లయితే 3 sides వాటర్తో కవర్ అవుతుంది. ఇట్ సైడ్, ఇట్ సైడ్, ఇట్ సైడ్. సో ఇప్పుడు అర్థమైందా ఇండియాని ఎందుకు పెనిన్సులా అంటారో? ఇండియా కూడా 3 sides వాటర్తో సరౌండ్ అయి ఉందన్నమాట. అవేమేమి ఉన్నాయో చూద్దామా? టు ద సౌత్ ఇండియన్ ఓషియన్, వెస్ట్ సైడ్ అరేబియన్ సీ, ఈస్ట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్. ఇలా 3 sides వాటర్తో సరౌండ్ అయి ఉంది కాబట్టి ఇండియాని కూడా పెనిన్సులా అంటారు. మరి ఈ అరేబియన్ సీని, బే ఆఫ్ బెంగాల్ని లొకేట్ చేసేటప్పుడు పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా. ఈ రెండింటి మధ్యలో కన్ఫ్యూజన్ లేకుండా చేయాలంటే చూడండి ఒక చిన్న ట్రిక్. మనం ఏబిసిడీలు ఎలా రాస్తాం నానా? ఏ బి ఇలా రాస్తాం కదా. అలాగే ఏ బి అని రాసుకుంటే ఏ అరేబియన్ సీ, బి బే ఆఫ్ బెంగాల్. ఓకే చిల్డ్రన్, బాయ్.